కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీనిపై సీమ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. కేవలం తీర్మానం చేయడమే కాకుండా ఏడాదిలోగా ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని లోకేష్ న్యాయశాఖ మంత్రికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత బెంచ్ని కర్నూలు ఏర్పాటు చేయడానికి ఏకగ్రీవంగా తీర్మానిస్తూ అందుకు అవసరమైన ప్రతిపాదనను గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి భారత ప్రభుత్వానికి పంపడానికి తీర్మానించింది. గౌరవ మంత్రి ఫరూక్ గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవునానండి, రాయలసీమ వాళ్ళు గట్టిగా మాట్లాడాలి. వ్యతిరేకిస్తున్న వారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. కర్నూలులో హైకోర్టు రావాలని కోరినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పాను, పరిపాలన సౌలభ్యం కోసం అన్ని ఒకే దగ్గర ఉండాలి. మరి తప్పనిసరిగా బెంచ్ అనేది మన ప్రభుత్వం వస్తుంది, ఏర్పాటు చేస్తాను అన్నాడు, హామీ ఇస్తాను జరిగింది అధ్యక్ష. నిజంగానే ఈ సభాముఖంగా గౌరవనీయులు మంత్రివర్యులు ఫరూక్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే ఆయన నాయకత్వంలో ఇది జరుగుతాం చాలా సంతోషం అధ్యక్ష. కేవలం తీర్మానమే కాదు, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే సంవత్సరం లోపల బెంచ్ ఏర్పాటు చేయాలనే దిశగా మన ప్రభుత్వం పనిచేయాలని ఫరూక్ గారిని సభాముఖంగా కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. గత ప్రభుత్వంలో పాలాభిషేకాలు చేపించుకున్నారు, మేము హైకోర్టు బెంచ్ తెచ్చామని చెప్పి మాట తప్పుడు మనం తిప్పుడు మా జగన్ రెడ్డి అని చెప్పి, రాయలసీమ బిడ్డ అని చెప్పి, రాయలసీమ పెళ్లిగా రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే చెప్పాలి అధ్యక్ష. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేస్తానని ప్రకటనలు ఇస్తాడు. అదే ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీని మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నట్లు జీవో ఇస్తుంది అధ్యక్ష. ఎంత దుర్మార్గం అధ్యక్ష ఇది. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు పెట్టే ఆలోచన గతంలో ఉండేదని, ప్రస్తుతం ఆ ఆలోచన విరమించుకుంటున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2022 నవంబర్ 28వ తేదీ సుప్రీంకోర్టుకు తెలిపింది అధ్యక్ష. ఇది మాకున్న సమాచారంలో ఆల్మోస్ట్ 50% ఆఫ్ కేసెస్ హైకోర్టులో రాయలసీమకు సంబంధించిన ఉన్నాయి కాబట్టి అందరికి కూడా మేలు జరుగుతుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం మాటల్లో కాదు చేతల్లో చూపుతుంది, చేతుల్లో పని చూపిస్తుందని చెప్పేసి మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం ద్వారా తెలియజెప్పారు రాష్ట్రానికి. గత 5 సంవత్సరాలు రాయలసీమలో ఉన్న అందరం కూడా నాయకులను, వైసీపీ నాయకులు ఏం చేశారు అంటే రాయలసీమకి హైకోర్టు తీసుకొస్తున్నామని చెప్పి పాలాభిషేకాలు చేసుకుంటూ వాళ్ళ కొద్దీ వాళ్ళే సంబరాలు చేసుకుని రాయలసీమ వాసుల్ని మోసం చేయడం జరిగింది అధ్యక్ష. ఒక ప్రాజెక్ట్ అడిగినా, ఉద్యోగాలు అడిగినా, రోడ్లు అడిగినా, ఏది అడిగినా కూడా హైకోర్టు వస్తుందని చెప్పి రాయలసీమ వాసుల్ని మోసం చేస్తున్నాడు అధ్యక్ష. ఈ రోజు హైకోర్టు బెంచ్ అనేది రావడం అనేది విశ్వసనీయతకు ప్రతీక. ఎందుకంటే నిజమైన దమ్మున్న నాయకుడిగా, రాయలసీమ బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు క్షేత్రస్థాయిలో చెప్పిన మాటని ఈ రోజు అమలు పరిచే విధంగా ఈ యొక్క రెజల్యూషన్ ని వడివడిగా మూవ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ సభ ద్వారా ప్రత్యేకంగా రాయలసీమ ప్రజల తరఫున, మా కర్నూలు జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, కర్నూలు రాజధానిగా ఉండేది అధ్యక్ష. అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాం, అక్కడి నుంచి ఇప్పుడు అమరావతికి వచ్చాం. ఇంత దూరం వచ్చి చిన్న న్యాయ సమస్యలకు కూడా పరిష్కారం వెతుక్కోవాలంటే రాయలసీమ ప్రజలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ప్రత్యేక బెంచ్ని ఏర్పాటు చేస్తామన్న హామీ గత 5 సంవత్సరాలుగా నెరవేరలేదు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ఎంతో మంచి చేస్తుంది.